హాయ్ ఫ్రెండ్స్. ఆ, ఈ ఛానల్ పేరు వచ్చేసి మాస్క్ మ్యాన్ ఫ్యాక్ట్స్ అన్నమాట. ఫ్యాక్ట్స్ అంటే అందరికీ తెలిసిన విషయమే. నిజాలు చెప్తాం. ఫ్యాక్ట్స్ అంటే ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదే, నిజాలు చెప్పడం. ఈ మాస్క్ మ్యాన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ, వేరే ఉద్దేశమే లేదు. యాక్చువల్లీ నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తాను. సో ఆ జాబ్కి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈ మాస్క్ వేసుకున్నాను. సో దీనికి రిలేటెడ్గా ఉండాలని చెప్పి మాస్క్ మ్యాన్ అని చెప్పి ఛానల్ నేమ్ పెట్టడం జరిగింది. అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు మనకి ఈ ఛానల్ గురించి. మీ అందరికీ అంటే నాకు ఇది ఒక ఇష్టం అనమాట. ఇట్లాగా మాట్లాడడం, ఈ కొన్ని ఫ్యాక్ట్స్ నాకు తెలిసిని వేరే వాళ్ళకి చెప్పడం, అది నేను నేర్చుకోవడం కూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఈ నేర్చుకోవడం ఎలాగంటే, సపోజ్ ఇప్పుడు మీకు ఏమైనా పలానా నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను, అవి మీకు నచ్చింది అనుకోండి, మీరు ఈ పలానా దాని మీద కూడా వీడియో చేయన్నా అని చెప్పినప్పుడు నేను దానికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను. దానివల్ల ఏంటంటే నేను కూడా కొంత నేర్చుకుంటాను, నా వల్ల మీరు కొంత నేర్చుకుంటారు. సో ఇలాగా ఫ్యాక్ట్స్ చెప్దాము, కొన్ని తెలియని విషయాలు తెలుసుకుందాము, వేరే వాళ్ళు కూడా చెప్దామన్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అంతే తప్ప నా ఫేస్ చూపించకూడదు అలా అయితే ఏం లేదు. ఖచ్చితంగా నా జాబ్కి ఏ ఇబ్బంది లేదు అన్న రోజు నేను ఖచ్చితంగా ఈ మాస్క్ తీసి నా ఫేస్ చూపించి మీతో మాట్లాడతాను. ఆ రోజు కూడా ఖచ్చితంగా వచ్చిద్దని అనుకుంటున్నాను. ఆ, అంటే నా పేరు వచ్చేసి పవన్. నేను నా డీటెయిల్స్ చెప్పాకైతే నాకు ఇబ్బంది లేదు. నా పేరు వచ్చేసి పవన్. ఫేస్ ఒకటి చూపించకూడదు అనుకున్నాను అంతే. ఆ, ఇంకేంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి నాకెంతో ఇష్టమైన దేవుడు, మీలో కూడా చాలామందికి ఇష్టమైన ఉంటారు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఆయన గురించి మాట్లాడుకుందాం. ఆయన అసలు మన తిరుమల తిరుపతిలో ఎలా వెలిశాడు అన్న టాపిక్ ఈరోజు మాట్లాడాము. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. వందలో ఒక 90 మంది తెలిస్తే ఖచ్చితంగా 10 మంది తెలిసి ఉండదు. ఆ 10 మందికి కూడా తెలియాలనే నా ప్రయత్నం. అది ఏదైనా సరే, ఏ టాపిక్ అయినా సరే అందరికీ తెలియడం లేదు, అలా అని చెప్పి అందరికీ తెలియకూడదని కూడా లేదు. ఎవరైతే తెలియని ఆ 10 మంది ఉంటారో ఆ 10 మంది కూడా తెలియజేద్దాం అన్నది ఈ ఛానల్ యొక్క ప్రయత్నం. ప్లీజ్ నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం ఎలాగ ఉత్సాహంగా నేను చేస్తాను. ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎలా అయితే వెలిసాడో ఆ టాపిక్ గురించి వాళ్ళ ఫుల్గా మనం నేర్చుకుందాం ఈ ఛానల్లో. ముందుగా ఆయన గురించి మాట్లాడే ముందు ఒక్కసారి అందరూ గోవింద అనుకోండి. నేను అనుకుంటా గోవింద గోవింద మొదలు పెడదాం. అయితే కలియుగంలో ఏమైందంటే ఆ, రాక్షసులు దేవతలను సైతం లెక్క చేయకుండా అంటే దుష్టశక్తులు చాలా అరాచకాలు అలాంటివి చేయడం, ఆ, జనాలను చంపేయడం, ఈ భూలోకం అంతా ఇట్లా జరుగుతూ ఉండేది అనమాట. అప్పుడు ఏంటంటే ఋషులు మహారుషులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఈ యాగాలు చేసేవాళ్ళు అనమాట. ఈ యాగాల నిమిత్తం ఒకరోజు మహాయాగం చేస్తారు. యాగ ఫలితాన్ని ఎవరికోవాలో వాళ్ళకి అర్థం కాకపోతే ఆ రోజు ఏమైందంటే మన నారద మహర్షి వస్తారనమాట అక్కడికి, యాగాల దగ్గరికి వచ్చి ఈ యాగ ఫలితం ఎవరికి ఇవ్వాలి అనే వీళ్ళు సందిగ్ధంలో ఉంటే ఆయన ఏం చెప్తారంటే, అందరిలో శ్రేష్ఠుడు భృగు మహర్షి ఉన్నారు కదా, ఆయనే యాగ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తారు. ముల్లోకాల్లో ఉన్న బ్రహ్మ, మహేశ్వరుడు, విష్ణుమూర్తి ఈ ముగ్గురులో ఎవరైతే సంపన్నులో, అది శ్రేష్ఠ సంపన్నులో వాళ్ళకి యాగ ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే, వాళ్ళు ఎవరైతే దానికి అర్హులు అని చెప్పి నిర్ణయించడానికి బృహ మహర్షికి అప్పచెప్తారు ఆ బాధ్యత. ఆయన ఏం చేస్తారంటే, సరే అందులో ఏముందో నేను వెళ్ళి తేల్చుకొస్తాను ఎవరికి ఇవ్వాలని చెప్పి ఆయన ముందుగా అయితే బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడు అయితే ఈయన వెళ్ళే టైంకి ఏమైందంటే సరస్వతి దేవితో ఆయన మాట్లాడడం వాళ్ళ టాపిక్లో వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారనమాట. ఈయన వచ్చిన సంగతి పట్టించుకోరు, ఈయన పిలిచిన సరే పట్టించుకోరు. దీంతో భృగు మహర్షి కోపం వచ్చి బ్రహ్మదేవుని శపిస్తారు. నీకు భూలోకంలో ఎక్కడ గుడి ఉండదు, ఎవరు నిన్ను పూజించరని చేపిస్తారనమాట. మీరు అది గమనించుంటే నిజంగానే భూలోకంలో బ్రహ్మదేవునికి గుడి ఎక్కడ చూసి ఉన్నాం, మనం చూడం. ఎవరు కూడా పూజించరు బ్రహ్మదేవుని. మన ఇంట్లో పెట్టే పూజా మందిరంలో కూడా బ్రహ్మదేవుడు విగ్రహం కానీ, ఐ మీన్ పటం కానీ ఎక్కడ మనకు కనపడదు, గుడి కూడా కనపడదు. ఇది అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తారు, నెక్స్ట్ కైలాసంకి వెళ్తారు. కైలాసంలో కూడా శివుడు పార్వతి నాట్యంలో ఉంటారు అనమాట. ఈయన వచ్చిన సంగతి వాళ్ళు పట్టించుకోరు, ఈయన కూడా పిలిచిన సరే పట్టించుకోరు అనమాట. వాళ్ళు వాళ్ళ నాట్యంలో వాళ్ళు బిజీగా ఉండటం చేత పట్టించుకోరు.
ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ కోపం వచ్చి శపిస్తాడు అన్నమాట శివుణ్ణి కూడా. నీకు భూలోకంలో లింగ రూపంలోనే నిన్ను కొలుస్తారు అని చెప్పి. నిజంగానే మనం భూమి మీద ఎక్కడ చూసినా సరే శివుణ్ణి లింగ రూపంలోనే మనం పూజిస్తాం తప్ప ఆయనకి విగ్రహ రూపం లేదు భూలోకంలో. అది ఈయన పెట్టిన శాపం వల్లే అని చెప్పి అనుకుంటారు అందరూ. తర్వాత నెక్స్ట్ వైకుంఠంకి వెళ్తారు. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటారు అన్నమాట. విష్ణుమూర్తి కూడా మన లక్ష్మీదేవితో ఆయన కూడా పాదాలను నొక్కించుకుంటూ ఆయన కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అదే టైంకి ఈయన వెళ్తారనమాట వైకుంఠంకి, భృగు మహర్షి. ఈయన వెళ్ళడం వాళ్ళు పట్టించుకోరు, ఈయన పిలిచినా సరే వాళ్ళు కూడా పట్టించుకోరు అనమాట. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉండని చేత ఈయన పట్టించుకోరు. ఈయనకి ఏంటంటే కొంచెం అహంకారం ఎక్కువ, అహంకార నేత్రం ఒకటి ఉంటుంది అనమాట ఈయనకి. సో దానివల్ల ఏంటంటే ఇంకా అహంకారం ఎక్కువ. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన పట్టించుకోకపోతే ఈయన ఏం చేస్తాడంటే కోపంతో కాలుతో గుండెల మీద తంతారు విష్ణుమూర్తిని. గుండెల మీద తన్నప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి అక్కడి నుంచి లేచి పక్కన నుంచి ఉంటుంది. విష్ణుమూర్తికి లేచి సారీ స్వామి తప్పు అయిపోయింది, నన్ను మన్నించండి అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన కాళ్ళు పట్టుకొని నొక్కుతూ ఉంటారు. అది చూసిన లక్ష్మీదేవి కోపం వచ్చింది, ఇదేంటి నాకు ఇష్టమైన గుండెలు, నా స్థానమైన గుండెల మీద తంతే ఆయన ఏమనకుండా కూర్చోబెట్టి కాళ్ళు నొక్కుతుందని చెప్పి ఆమె కోపంతో ఉంటుంది అనమాట. విష్ణుమూర్తి ఆయన కాళ్ళు నొక్కుతూ మన్నించమని చెప్పి వేడుకుంటూ ఉంటాడు. మీకు ఇందాక చెప్పాను కదా, ఆయనకి ఒక ఆగ్రహ నేత్రం ఉంటుంది భృగు మహర్షికి అని చెప్పి, అది అరికాల్లో ఉంటుంది. ఈయన కాళ్ళు నొక్కుతూ అరికాల్లోని ఆ నేత్రాన్ని చిదిమేస్తారు. చిదిమేస్తుంటే ఆయన అహంకారం మొత్తం పోయిద్ది అనమాట భృగు మహర్షిది. వెంటనే ఆయన గుర్తించి స్వామి తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నేను చాలా అపరాధం చేశాను, మన్నించండి అని చెప్పి విష్ణుమూర్తిని వేడుకున్నారు. విష్ణుమూర్తి కూడా ఆయన క్షమించి సరే నీ యాగ ఫలితాన్ని నేను వచ్చి అందుకుంటాను, మీరు ఇక బయలుదేరండి అని చెప్పి ఆయన చెప్పి పంపించేస్తారు. ఆయన కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమైందంటే మన లక్ష్మీదేవి అమ్మవారు మీరు ఆయన క్షమించి వదిలేశారు, నాకు ఎంతో ఇష్టమైన మీ గుండెల మీద తన్నారు, మీరు క్షమించి వదిలేశారు, నేను ఇక్కడ ఉండలేనని చెప్పి ఆవిడ ఏం చేస్తారంటే భూలోకంకి వెళ్ళిపోతారు. ఈయన చెప్పినా వెనకుండా, విష్ణుమూర్తి గారు చెప్పినా వెనకుండా భూలోకంకి వెళ్ళిపోతారు కోపంతో. వెళ్ళిపోతే విష్ణుమూర్తి గారు కూడా ఆవిడ కోసం ఆలోచించి ఆలోచించి ఆవిడ ఇంకా తిరిగి రావట్లేదని చెప్పి ఆయన కూడా మానవ రూపం దాల్చి భూలోకంకి వెళ్ళిపోతారు. భూలోకంలో ఆయన మొట్టమొదట అడుగుపెట్టింది ఇప్పుడు మనం వెళ్తున్న తిరుమల తిరుపతి శేషాచలం అడవుల్లో ఉన్న కొండ మీద తిరుమలలో అడుగు పెడతారనమాట. ఆ తిరుమలలో అడుగుపెట్టి ఒక పుట్టలో తపస్సు చేస్తూ ఉంటారనమాట. లక్ష్మీదేవిని తపస్సు చేస్తారు, లక్ష్మీ లక్ష్మి అని చెప్పి. ఈయన ఇలాగే తపస్సు చేసి ఏమీ తినకుండా ఇలాగే నీరసించిపోతున్నారని చెప్పి శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు కలిసి ఆవు లేక దూడ రూపంలో వచ్చి ఆయనకి రోజు పాలిస్తూ ఉంటారు. అప్పట్లో పాలు పోస్తారు, ఆయన తాగుతూ ఉంటారనమాట. ఇది చూసిన ఒక కాపరి, పశువుల కాపరి ఏంటంటే ఏంటి ఆవులు రోజు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏంటి ఇట్లాగా జరుగుతుందని చెప్పి ఆయన ఒక రోజు ఆవులు ఫాలో అయితే అవి ఏంటంటే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తాం అని చూస్తాడు. ఈ ఈయన కోపం వచ్చి పశువుల కాపరికి ఈయన చేతిలో ఉన్న గొడ్డల్ని ఇసురుతాడు అనమాట. ఇసిరినప్పుడు ఏంటంటే అది గమనించిన మన విష్ణుమూర్తి వాటికి అడ్డేళ్తాడు. అడ్డేళ్ళినప్పుడు ఆయనకి ఇక్కడ తల మీద తగిలిద్ది. ఆయనకి ఇప్పటికీ ఇక్కడ ఘాట్ ఉంటుందంట. అది చాలా మంది చెప్పారు. అక్కడ ఇది చాలా మంది తెలియదు. అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న పూజారులకి అందరికీ తెలుసు. ఆయనకి ఇప్పటికీ ఇక్కడ మచ్చ ఉంటుందంట. మనకి దూరం నుంచి చూస్తాం కూడా మనకు తెలుసు, వాళ్ళు డైలీ ఆయనతో ఉంటారు, వెంకటేశ్వర స్వామితో ఉంటారు కాబట్టి ఆయన విగ్రహం దగ్గర వాళ్ళకి తెలుసు. మీరు ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అడగండి, వాళ్ళు చెప్తారు దాని గురించి మీకు. సో నేను ఇది తెలుసుకొని మీకు చెప్తున్నాను. అలా ఘాట్ ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత వెంకటేష్ విష్ణుమూర్తి అక్కడే అడవిలో తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండగా ఒక ఆశ్రమం కనిపించింది. అదే ఒక ఇల్లు అనమాట కనిపించింది. ఆ ఇంట్లో ఒక ఒకలమాత అని చెప్పి ఒక ఎలా చెప్పాలి మీకు, ఒకలమాత అంటే ఎవరంటే ఆవిడ గురించి కూడా స్టోరీ ఉంటుంది. ఇది ఏంటంటే అన్నిటిలో లింక్ అయి ఉంటాయి ఈ దేవుని స్టోరీలు ఎప్పుడు. ఇది ఎలాగంటే ఆ, ఒకలమాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని తల్లి యశోదానే ఈ కలియుగంలో ఒకలమాతగా జన్మించింది. ఇది ఎలా ఇలా ఎందుకు వచ్చిందంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఎంతో మందిని వివాహం ఆడాడన్న సంగతి మనకు తెలుసు, గోపికలనే. యశోద గారి చేతుల మీదుగా ఏ పెళ్లి జరగలేదు శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడిని అప్పుడు యశోద గారు అడుగుతారు, నా చేతుల మీద నేను నీ పెళ్లి చూడలేకపోయానయ్యా, ఎలాగా అని చెప్పి అయితే అప్పుడు శ్రీకృష్ణుడు మాటిస్తాడు యశోద గారికి, వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ
ఒకలా మాటగా పుడతావు, నేను అప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాను, అప్పుడు నీకు నా పెళ్లి చేసే భాగ్యం దక్కిద్ది అని చెప్పి ఆవిడకి వరం ఇస్తాడు. అన్నట్టుగానే ఆవిడ ఈ కలియుగంలో ఒకలా మాటగా జన్మించిద్ది. ఆ ఆశ్రమంలోనే కృష్ణుడు వస్తాడని చెప్పి ఆవిడ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ కృష్ణుడిని పూజిస్తూ ఉంటది. మన విష్ణుమూర్తి కూడా అక్కడికి వెళ్తారనమాట ఆశ్రమంకి. వెళ్ళుంటే విష్ణుమూర్తికి మొత్తం తెలుసు, మరి మొత్తం ఆయన కదా నడిపించేది, ఆయనకి అంతా తెలుసు, ఆయన తెలిసి అమ్మ అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ కూడా ఓకే కృష్ణుడు, ఆవిడకి అప్పుడు గుర్తొచ్చింది అనమాట, కృష్ణుడు నాకు ఇలా వరం ఇచ్చాడు, ఈయన కృష్ణుడు రూపంలో వచ్చిందని చెప్పి ఈయన్ని పెంచి పెద్ద చేసి అట్లా, ఐ మీన్ ఈయన్ని పెంచి ఇంకా వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు అన్నమాట. ఇలాగా ఈ కొంతకాలం ఇలా జరుగుతూ ఉంటది. ఇక మన నెక్స్ట్ ఏం చేద్దాం, పద్మావతి అమ్మవారి దగ్గరికి వచ్చేద్దాం. ఆవిడ, ఐ మీన్ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చేద్దాం. బై మిస్టేక్ ముందు చెప్పేస్తున్నాను. లక్ష్మీదేవి అమ్మగారు కోపంతో భూలోకంకి వచ్చేసారు కదా. ఆ ఇక్కడే శేషశైలం అడవుల్లో మన ఆకాశ రాజుగారు అని చెప్పి ఒక రాజుగారు ఉంటారనమాట. ఆయన ఎంతో కాలంగా పిల్లలు పుట్టరని చెప్పి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. అయితే ఆయన ఒకరోజు ఒక అడవిలో తిరుగుతూ ఉంటుంటే అడవిలో ఒక దగ్గర నుంచి చిన్న పాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వినిపిస్తుందా ఏంటా అని చెప్పి ఆయన వెతుక్కుని వెళ్తే భూమిలో ఒక దగ్గర వినిపిస్తూ ఉంటుంది. అక్కడ తవ్వి చూడగా ఒక వినిపిస్తున్న చోట తవ్వుతారు కదా, అక్కడ ఏంటంటే ఆయనకి పద్మాకారంలో ఒక పెట్టెలో, బంగారు పెట్టెలో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప దగదగ మెరిసిపోతూ ఉంటుందంట. మరి అమ్మవారు కదా, చాలా దగదగ మెరిసిపోతుంది. ఆమెను చూసినామంటే ఆయనకి అర్థమైపోద్ది, నా బాధకి ఆ దేవుడే పంపించాడు అని చెప్పి ఆవిడని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. ఆవిడికి పద్మావతి అమ్మవారు అని చెప్పి పద్మావతి అని చెప్పి పేరు పెడతారనమాట. ఆవిడ కూడా పెరిగి పెద్ద అయ్యి చాలా అందగత్తెలా అయ్యిద్ది. ఐ మీన్ అంటే మన లక్ష్మీదేవి రూపంలో అవుతారన్నమాట ఆవిడ కూడా. అంటే దేవతలు కామన్గా చాలా అందంగా ఉంటారు, మీకు తెలియదు కదా అని చెప్తున్నాను. సో వాళ్ళు కూడా రాజకుమార్తె కాబట్టి చెలికత్తెలతో కలిసి ఆవిడ కూడా ఒకరోజు ఈ అడవిలో విహారానికి వస్తారు. వచ్చినప్పుడు మన విష్ణుమూర్తి కూడా అక్కడే తిరుగుతూ ఉంటారు. ఆయన కూడా, ఐ మీన్ ఇంకా వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తలేదు, సో అందుకే విష్ణుమూర్తి అంటున్నాను. ఆయన అక్కడే తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒక రోజు ఎదురు పడతారు అనమాట. ఎదురు పడితే ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నామంటే వాళ్ళకి గతం గుర్తొచ్చింది. వెంటనే వాళ్ళిద్దరూ ఇష్టపడతారు అనమాట. ఇష్టపడి మన విష్ణుమూర్తి గారు ఏమి వెళ్ళి మాతకి చెప్తారు, ఇలాగ నేను ఒక అమ్మాయిని చూసాను ఇష్టపడ్డానని చెప్పి. మన పద్మావతి అమ్మవారు కూడా వెళ్ళి రాజుగారికి చెప్తారనమాట. రాజుగారు ఒప్పుకుంటారు, ఇటు మాత కూడా ఒప్పుకుంటది. అయితే మరి మానవ రూపం ఎత్తారు కాబట్టి విష్ణుమూర్తి గారు పెళ్లి చేసుకోవడానికి కొంత డబ్బుని అప్పుగా కుబేరుని అడుగుతారు. కుబేరు వడ్డీ ఇస్తాను నీకు అని చెప్పి ఆయన ఒప్పించి ఆయన దగ్గర కొంత డబ్బు తీసుకుంటారు అనమాట. మనం ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులు కూడా అంటాం కదా, దీని గురించి మనం అంటామన్నమాట. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి వడ్డీ కడతానే ఉన్నారంట లెక్క. అది ఎంత తీసుకున్నారు ఏంటని ఎవరికి తెలియదు, తీసుకున్నారన్న సంగతే తెలుసు. సో దాని గురించి వడ్డీ కడుతున్నారని మనం వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు కూడా అంటాము. అలా ఆ డబ్బులు తీసుకొని ఆయన పెళ్ళి అయితే చేసుకున్నారు అంగరంగ వైభవంగా. ఈ పెళ్లికి దేవతలు అందరూ వచ్చారన్నమాట. అందరూ వచ్చి ఆయన ఆశీర్వదించారు. ఆశీర్వదిస్తే అయితే యాక్చువల్లీ ఇక్కడ మనం తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఈ తిరుమల కొండ మీద శేషజలం అడవులు అంటారు. ఈ తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి కాలు మోపడం కంటే ముందు వరాహ వరాహస్వామి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు ఆ కొండ మీద. వరాహస్వామి టెంపుల్ ఉంటుంది, మీరు అందరూ తిరుపతిలో గమనించే ఉంటారు. కోనేరు పక్కన వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. చాలా మంది తెలిసిన విషయం ఒకటి ఏంటంటే, వరాహస్వామిని ఫస్ట్ దర్శించుకున్న తర్వాతే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరికలు తీరతాయి. ఇది చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు కూడా. నాకు కూడా ఫస్ట్లో తెలియదు, డైరెక్ట్ వెళ్ళి తిరుపతి వెళ్ళిపోయి వెంకటేశ్వరం దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం. తర్వాత ఎవరో చెప్తే తెలిసింది. అప్పటి నుంచి మేము కూడా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుందన్నమాట. ఇది ఇది ఎలా, ఎందుకు అని చెప్పి అంటే కనుక, మన వరాహస్వామి ఫస్ట్ ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ఎవరైనా ఫస్ట్ ఎక్కడ బస్సులో ఉంటాను చూడండి, ఫస్ట్ ఎవరైతే సీట్లు కూర్చోరో ఆ సీట్ ఆల్దే అన్నట్టుగా ఉంటుంది, బాగుంటుంది కదా. అలాగే వరాహస్వామి ఆ కొండ మీద ఫస్ట్ ఆయన తపస్సు చేసేవాడు కాబట్టి ఈయన పెళ్ళి అయినామంటే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారంటే వరాహస్వామికి ఒక వరం ఇస్తారనమాట.
అంటే ఆయన కొండ మీద వచ్చారు వెంకటేశ్వర స్వామి. సో అందుకే ఆయనకు ఒక వరం ఇస్తారు. ఆ వరాహ, ముందు నీ దర్శనం చేసుకున్న తర్వాతే భక్తులు నా దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు తీరతాయి అని చెప్పి ఆయన ఏం చెప్తారంటే, ఈ కలియుగంలో నేను వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ఈ కొండ మీద కొలువై ఉంటాను. నువ్వు పక్కనే కోనేరు పక్కనే నువ్వు కొలువై ఉండు. భక్తులు ఫస్ట్ నీ దర్శనం చేసుకొని తర్వాత నా దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు నేను తీరుస్తానని చెప్పి శాసనపత్రం రాసిస్తారు ఆయన పెళ్లిలోనే వరాహస్వామికి. అప్పటి నుంచి వరాహస్వామి ఏమో కోనేరు పక్కన కొలువై ఉంటారు. ఇటు పక్కనేమో మన వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువై ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ వీళ్ళ పెళ్లి తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల పెళ్లి అయిపోయిన తర్వాత కొద్ది కాలం తర్వాత మన ఆకాశరాజు గారు కాలం చెల్లిస్తారు. ఆకాశరాజు గారికి ఒక తమ్ముడు ఉంటారు అనమాట. ఆయన మహారాజే. ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, చాలా భక్తి అన్నమాట. ఆయన ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు. వెంకటేశ్వర స్వామి ఇక్కడ తిరుమల కొండపైన మీరు కొలువై ఉండండి, నేను మీకు అంగరంగ వైభవంగా గుడి కట్టిస్తానని చెప్పి ఆయన్ని అడుగుతారు అనమాట. అడిగితే వెంకటేశ్వర స్వామి ఆయన కోసం, అంటే ఆయన చాలా భక్తుడు అన్నమాట వెంకటేశ్వర స్వామికి. ఆయన భక్తి గురించి వెంకటేశ్వర స్వామి అక్కడే విగ్రహ రూపంలో వెలుస్తారనమాట. ఇది వెంకటేశ్వర స్వామి అక్కడ వెలవడానికి గల కారణం. అక్కడ వెలుస్తారు. ఆయన కూడా దానికి చాలా అంగరంగ వైభవంగా గుడి కట్టించి చేస్తారు ఈ ఆకాశరాజు గారి తమ్ముడు గారు. ఇది ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి అయితే అక్కడ వెలవడానికి గల కారణం. అయితే అప్పటి నుంచి ఆయన మనకి ఆపద మొక్కుల వాడుగా, వడ్డీ కాసుల వాడుగా, ఏడుకొండల వెంకటేశ్వర స్వామిగా, రకరకాల 1000 నామాల వాడు అంటారు వెంకటేశ్వర స్వామి. ఆయనకి 1000 నామాలు ఉన్నాయి. మనకు తెలిసింది కొన్ని, ఆయన చాలా ఉన్నాయి. ఇలా 1000 నామాల వాడుగా మనకి దర్శనం ఇస్తున్నారు. ఇప్పటికీ నమ్ముతారు వెంకటేశ్వర స్వామి తిరుమలలోనే మానవ రూపంలో తిరుగుతూ ఉంటారంట. చాలా మందికి ఎదురవుతారు, కాకపోతే మనం తెలుసుకోలేమంటే. చాలా మంది కనిపిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి. నార్మల్ మనలాగే తిరుగుతూ ఉంటారంట. అక్కడ పూజారులు చెప్తా ఉంటారనమాట. బొక్కులదేవి గారు కూడా మన వెంకటేశ్వర స్వామికి అన్నం తినిపించేవాళ్ళు కదా, ఆవిడే రోజు వండి పెట్టేది. సో ఇప్పటికీ వెంగమాంబ సత్రంలో ఆ, మన భక్తులకి చేసే భోజన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఒకలమాత గారు పరిశీలిస్తూ ఉంటారని చెప్పి అక్కడ స్థల పురాణంలో ఉంది. అక్కడ పూజారు కూడా చాలా మంది చెప్పారు. ఇవాళ టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి కథ విన్నందుకు అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కామెంట్లో గోవిందా అని చెప్పండి, లైక్ చేయండి మన వీడియోని అయితే. ఆ వెంకటేశ్వర స్వామి కూడా చాలా సంతోషిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆపద్ముక్కులు కూడా అందరికీ తెలిసింది. సో మన వీడియోని అయితే వీలైనంత మంది లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు ఇంకా ఏమైతే తెలుసుకోవాలనిపిస్తుందో దానికి సంబంధించి నా కామెంట్ రూపంలో పలానా వీడియో చేయండి బ్రదర్ అంటే నేను ఖచ్చితంగా చేసి మీకోసం పెడతాను. ఇలా మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మొదట మీకే వస్తుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ గురించి షేర్ కూడా చేయండి. మన వీడియోస్ ఇంకా మరింత మందికి వెళ్తాయి. లైక్ చేయండి. మన వీడియో మీరు ఇప్పుడు దాకా చూసారంటే ఖచ్చితంగా మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నన్ను ఇంతగా ఆదరించినందుకు. నా వీడియోలకు కూడా ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి, నా ఛానల్లో ఇలాగే సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా మీకు నచ్చే వీడియోలే నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.